మజ్జిగ పులుసు అంటే ఎంతో మందికి ఇష్టం, కానీ గిట్ల కూడా చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. అదే చికెన్ మజ్జిగ పులుసు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీకు నేను నేర్పిస్తా. వేడి వేడి అన్నంలో ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే వారే వా అనాలి. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. అది వేడిగా కానీ సగం చందమామ లెక్క కట్ చేసుకున్న ఉల్లిగడ్డని వేసుకోండి. దానితో పాటు కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ గా బంగారం కలర్ వచ్చేంత సేపు వేగనిచ్చుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. అందులో 1/2 కిలో చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అరే మటన్ కూడా వేసుకోవచ్చా? అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 పచ్చిమిర్చిని మంచిగా పేస్ట్ కొట్టి వేసుకోండి. కావాలంటే ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ ని మొత్తం మంచిగా ఉడకబెట్టుకోరి. ఇక ఇట్లా చికెన్ లెక్క నీళ్ళు మొత్తం బయటికి రాగానే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా వేసుకొని ముక్కలకి పట్టేలా కలుపుకొని దగ్గరికి ఫ్రై చేసుకోండి. ఇగో ఇట్లయితే చాలు, గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లో 1/2 లీటర్ గడ్డలు లేని చిక్కటి పెరుగు, 1 కప్పు నీళ్లు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి. దాని తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ని కూడా తెచ్చేసుకోండి. జల్దీ చేయరా, ఆకలి అవుతుంది. ఇప్పుడు పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అది వేడిగానే 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 3-4 ఎండుమిర్చి వేసుకుని లైట్ గా వేగనిచ్చుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకుని మంచిగా వేగగానే సీదా తీసుకెళ్లి పెరుగులు వేసుకోండి. ఇక తాలింపు వాసనకి పక్కింటోళ్ళు సీదా మన ఇంటికి ఉరికొస్తారు. ఇక వచ్చిర్రు అని చెప్పేసి కొత్తిమీర కూడా అడుక్కొని వేసుకోరి. ఇక మొత్తం కలిసిపోయేలా కలుపుకుంటే ఇంకేముంది, చికెన్ మజ్జిగ పులుసు రెడీ. ఇలాంటి సింపుల్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే ఫాలో అయితే చేసుకోవాలి కదా.